సో ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ 41 నియోజకవర్గాల్లో ఢిల్లీలో ఆధిక్యం ప్రదర్శిస్తుంటే 29 నియోజకవర్గాల్లో ఆప్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. చాలా చోట్ల 6 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది, కొన్ని చోట్ల 5వ రౌండ్ కౌంటింగ్ పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా కేజ్రీవాల్ 6వ రౌండ్ తర్వాత 300 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తం దాదాపుగా 11 నుంచి 19 రౌండ్ల మధ్య నియోజకవర్గాలు ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. సో చివరి ఓటు వరకు, చివరి రౌండ్ వరకు ఎన్నికల ఫలితం ఉత్కంఠ రేపేట్లు మనకి కనిపిస్తుంది. ఒక కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే ఢిల్లీలో ఇటీవల అల్లర్లు జరిగిన ప్రాంతంలో అక్కడ ముస్తఫాబాద్లో ఇక్కడ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. గతంలో కూడా 2015లో ఇక్కడ బీజేపీ ఈ నియోజకవర్గాన్ని గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత 2020లో ఆప్ ఈ నియోజకవర్గంలో గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన రిజల్ట్ని బట్టి చూస్తుంటే ఇక్కడ తిరిగి బీజేపీ ఈ సీటుని కైవసం చేసుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో మెజారిటీ స్థానాలు ఇప్పటికీ బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. బీజేపీ ఈ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంది. దాదాపు 25 నియోజకవర్గాల్లో ఫలితం ఉత్కంఠ రేపేట్టు కనిపిస్తుంది. నెక్ టు నెక్ ఫలితం కనిపిస్తుంది. అంటే 1000-1500 ఓట్ల ఆధిక్యం 25 నియోజకవర్గాల్లో టోటల్ ఓవరాల్గా మనం లెక్క తీస్తే కనిపిస్తుంది. సో ఈ 25 చోట్ల ఓట్లు తారుమారైతే బీజేపీ నెంబర్ అత్యధికంగా పెరగవచ్చు, లేదనుకుంటే ఆప్ ఆ ఓట్ల మ్యాజిక్ ఫిగర్కు దాటి ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సో చివరి రౌండ్ వరకు ఈ 25 నియోజకవర్గాల ఫలితం అత్యంత ఉత్కంఠ రేపుతుందంటంలో సందేహం లేదు. ఢిల్లీ సీఎం అతిషి మళ్ళీ వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.